హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ప్రపంచంలో చాలామంది ఒకటే విషయం కోసం వెతుకుతూ ఉన్నారు. అదే మనసుకు ప్రశాంతత. బయట చూస్తే అందరూ బిజీగా కనిపిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు పరుగులు, పని, డబ్బు, బాధ్యతలు, ఫోన్, సోషల్ మీడియా, ఇలా జీవితం మొత్తం పరుగుల మధ్య గడుస్తోంది. కానీ ఈ పరుగుల మధ్య చాలామంది ఒక విషయం మర్చిపోతున్నారు. మనసు నెమ్మదిగా అలసిపోతోంది. ఎంతోమంది రాత్రి పడుకున్నాక కూడా ప్రశాంతంగా నిద్రపోలేరు. శరీరం అలసిపోయినా మనసు మాత్రం ఆగదు. పాత విషయాలు గుర్తొస్తాయి. భవిష్యత్తు గురించి భయం మొదలవుతుంది. చిన్న విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం ప్రారంభమవుతుంది. అందుకే ఈరోజు చాలామంది బయట అన్నీ ఉన్నా లోపల ఖాళీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడే ధ్యానం అనే విషయం మొదలవుతుంది. చాలామంది ధ్యానం అంటే కేవలం కళ్ళు మూసుకుని కూర్చోవడం అని అనుకుంటారు. కానీ నిజమైన ధ్యానం దానికంటే చాలా లోతైనది. పాత యోగులు ధ్యానాన్ని కేవలం ఒక సాధనగా చూడలేదు. అది మన అసలు స్వరూపాన్ని గుర్తించే మార్గమని చెప్పారు. మనసు ఎప్పుడూ బయట ప్రపంచంలోనే తిరుగుతూ ఉంటుంది. ఎవరు ఏమన్నారు, ఏం జరుగుతుంది, రేపేమవుతుంది, ఇలా ఆలోచనలు ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటాయి. అందుకే మనం మనలో ఉన్న ప్రశాంతతను గుర్తించలేకపోతున్నాం. అత్యున్నత ధ్యానం అంటే మనసు నెమ్మదిగా ప్రశాంతంగా మారే స్థితి. అక్కడ ఆలోచనలు తగ్గుతాయి. లోపల ఒక నిశ్శబ్దం అనిపిస్తుంది. చాలామంది జీవితంలో ఎప్పుడూ బయట శబ్దం మాత్రమే ఉంటారు. కానీ ధ్యానం మనలో ఉన్న నిశ్శబ్దాన్ని వినిపిస్తుంది. పాత గురువులు ఒక విషయం చెప్పారు. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే నిజంగా స్పష్టంగా కనిపిస్తుంది అని. కోపం ఉన్నప్పుడు మనం సరైన నిర్ణయాలు తీసుకోలేం. భయం ఉన్నప్పుడు జీవితాన్ని స్పష్టంగా చూడలేం. కానీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు చిన్న విషయాలు కూడా లోతుగా అర్థమవుతాయి. ధ్యానం యొక్క అసలు రహస్యం ఇదే. బయట ప్రపంచం నుంచి కొద్దిసేపు దూరంగా వెళ్ళి మనలో ఏం జరుగుతుందో గమనించడం. చాలామంది జీవితమంతా బయట ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నిస్తారు. కానీ నిజమైన మార్పు మాత్రం లోపల నుంచి రావాలి. మన ఆలోచనలు మారాలి. మన దృష్టి మారాలి. మనసు నెమ్మదిగా, తేలికగా మారాలి. ధ్యానం ప్రారంభంలో చాలా కష్టం అనిపించవచ్చు. ఎందుకంటే మనసు ఎప్పుడూ పరుగులు తీస్తూనే ఉంటుంది. కళ్ళు మూసుకున్న వెంటనే ఎన్నో ఆలోచనలు వస్తాయి. కొన్ని పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. కొందరికి అసహనం కూడా ఉంటుంది. ఇది సహజం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా మనసు బయట ప్రపంచంలోనే తిరుగుతోంది. ఒక్కసారిగా దాన్ని నిశ్శబ్దంలో ఉంచితే అది అసౌకర్యంగా ఫీల్ అవుతుంది. కానీ ప్రతిరోజు కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుంటే నెమ్మదిగా మార్పు మొదలవుతుంది. మొదట ఆలోచనలు కొంచెం తగ్గుతాయి. తర్వాత టెన్షన్ తగ్గుతుంది. ఆ తర్వాత లోపల ప్రశాంతమైన ఫీలింగ్ పెరుగుతుంది. బయట పరిస్థితులు మారకపోయినా మనసు అంతగా కదలకుండా మారుతుంది. ఇదే నిజమైన ధ్యానం యొక్క శక్తి. ధ్యానం మనల్ని ప్రపంచం నుంచి దూరం చేయదు. నిజానికి జీవితాన్ని ఇంకా లోతుగా అర్థం చేసుకునేలా చేస్తుంది. చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందం కనిపించడం ప్రారంభమవుతుంది. కోపం తగ్గుతుంది. ఇతరులతో పోల్చుకోవడం తగ్గుతుంది. ఎందుకంటే మన దృష్టి బయట నుంచి లోపలికి మారడం ప్రారంభమవుతుంది. ఒకసారి ఒక శిష్యుడు తన గురువుగారిని అడిగాడు, గురువుగారు, అత్యున్నత ధ్యానం అంటే ఏంటి? అప్పుడు గురువు చిరునవ్వుతో చెప్పారు, ఏమీ వెతకకుండా ప్రశాంతంగా ఉండగల స్థితి. ఆ మాటలో చాలా లోతైన అర్థం ఉంది. ఎందుకంటే చాలామంది ఎప్పుడు ఏదో ఒకటి వెతుకుతూనే ఉంటారు. డబ్బు, పేరు, గుర్తింపు, ప్రేమ, ఇలా ఏదో ఒకటి దొరికితేనే సంతోషం వస్తుందని భావిస్తారు. కానీ ధ్యానం ఒక విషయం నేర్పిస్తుంది. ప్రశాంతత బయట దొరికేది కాదు, అది మన లోపలే ఉంది అని. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ధ్యానం అంటే ఆలోచనలు బలవంతంగా ఆపడం కాదు. చాలామంది అదే ప్రయత్నం చేస్తారు. కానీ ఎంత ఆపాలని చూస్తే అంత ఎక్కువ ఆలోచనలు వస్తాయి. నిజమైన ధ్యానం అంటే ఆలోచనలతో పోరాడకుండా వాటిని ప్రశాంతంగా గమనించడం. నెమ్మదిగా మనసు తనంతట తానే శాంతించడం ప్రారంభిస్తుంది. పాత యోగులు ఎందుకు ధ్యానాన్ని అంత గొప్పగా చెప్పారంటే మనిషి బయట ప్రపంచాన్ని జయించక ముందు తన మనసును అర్థం చేసుకోవాలని వారు భావించారు. ఎందుకంటే ప్రశాంతమైన మనసు కంటే గొప్ప శక్తి ఇంకొకటి లేదు. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి. అత్యున్నత ధ్యానం అంటే ఎక్కడికో వెళ్ళడం కాదు, మనలో ఎప్పటినుంచో ఉన్న ప్రశాంతతను గుర్తించడం. బయట ప్రపంచం ఎంత శబ్దంగా ఉన్నా మన లోపల ఒక నిశ్శబ్ద స్థలం ఎప్పుడూ ఉంటుంది. ధ్యానం ఆ స్థలాన్ని చూపించే అందమైన మార్గం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.